ఉన్నాడో పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూస్తున్నాం. మన దేవుడు ఏమైపోయినాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనం నుంచి 27వ वचन तक अंदर कीजिए। मत्ती सुवार्त मत्ती की किताब 17वां अध्याय 24 से लेकर 27 तक मैं पढ़ रहा हूँ। ध्यान से वचन के ऊपर ध्यान दीजिए। वाक्यम तक मन सुनी वाक्यमे దేవుడై ఉన్నాడు। ఆ వాక్యం మనకు మాట్లాడుతుండగా మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనం నేను చదువుతున్నాను। 24 నుంచి 27 వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశేకలు పన్ను వసూలు చేయవారు పేతురుకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశేకలు చెల్లింపడా అని అడగగా చెల్లించుననే. అందుకు అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక ముంపే యేసు ఆ సంగతి ఎత్తి, సిమోను, నీకేం తెలుస్తున్నది? భూరాజుల సుంకములు పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు, కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనం వారికి అభ్యంతరం కలగజేయకుంటున్నట్లు నీవు సముద్రం పోయి గాలం వేసి మొదట పైకెత్తు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షెకెల్ దొరుకును, దాన్ని తీసుకొని నా కొరకు నీ కొరకు వారికి ఇమ్మని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోక తండ్రి, నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన. నీ యొక్క ప్రియ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ సమయంలో ప్రభు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడు దేవా. ఈ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించు దేవా. నీవే మాతో మాట్లాడు, నీవు మాతో మాట్లాడతావన్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్। जब वे कफरनहूम पहुंचे तो मंदिर का कर देने वालों ने पतरस के पास आकर पूछा, क्या तुम्हारा गुरु मंदिर का कर नहीं देता? उसने कहा, हाँ देता है। जब वो घर में आया तो यीशु ने उसके से पूछा, पहले ही उसने कहा, हे शमौन, तू क्या सोचता है? पृथ्वी का राजा मैसूर का कर किस से देता है, अपना पुत्रों से या परायों से? पतरस ने उससे कहा, परायों से। यीशु ने उससे कहा, तो पुत्र बच गए। तो भी इसलिए कि हम उन्हें ठोकर न खिलाए, तू झील के किनारे जाकर बंसी डाल और जो मछली पहले निकले उसे ले, उसका मुंह खोलने पर तुझे एक सिक्का मिलेगा, उसी को लेकर मेरे और अपने बदले उसे दे देना। కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశేకెలు పన్ను వసూలు చేసేవారు పేతురు దగ్గరికి వచ్చింటారు. పేతురు దగ్గరికి వచ్చి, నీ బోధకుడు పన్ను చెల్లించడా? कफरनहूम में यीशु प्रभु था, जब पेतरस के पास आकर कर वसूल करने वाला आके बोल रहा है, क्या तुम्हारा टैक्स भरेगा कि नहीं आपका? प्रभु बोलता भरेगा। और वो अंदर जाने से पहले प्रभु उसको पूछ रहे हैं, वो जान गया और बोल रहे हैं, पुत्र कर देता है या अन्य? पुत्र नहीं देता, अन्य लोग देते। तो पुत्र स्वतंत्र है। फिर भी इनको तकलीफ नहीं होना करके आप जाओ समुद्र में जाके बस्सी डालो, आपको एक मच्छी मिलेगी, उसके पकड़ के लिए उसके अंदर एक छिक्का है, वो छिक्का लेके आके आपके लिए और हमारे लिए भर देना। देखो अंदर यानी है अपना प्रभु, हमारा దేవుడు అన్ని ఎరిగిన దేవుడు। అతను రాకన ముందే పేతురుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు। పన్ను ఎవరు చెల్లించాలా? పుత్రులా లేకపోతే అన్యులా? పుత్రులు స్వతంత్రులే, పుత్రులు పన్ను చెల్లించాలి। అయినా వీరికి అభ్యంతరం కాకుండాన్నప్పుడు పేతురు నువ్వు వెళ్ళు, సముద్రం పోయి కాలమే, నీకు ఒక శాప దొరుకుతుంది, ఆ శాప కడుపులో ఒక షెకెల్ ఉన్నది, అది తీసుకొచ్చి నాకు నీకు చెల్లించు అంటే మన దేవుడు అన్నీ ఎదిగినవాడు, అన్నీ తెలుసు ఆయన।
పేతురు నువ్వు వెళ్ళి గలవని సముద్రంలో పోయి గలవి ఒక చేప వస్తుంది. ఆ చేప కడుపులో శకెల్ ఉన్నది. ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అభ్యంతరం కలగకుండా, అభ్యంతరం చేసే వారికి శ్రమ. ఎవరైతే అభ్యంతరం చేస్తారో వాళ్ళు తిరిగటి రాయి కట్టుకుని సముద్రంలో పడాలి. అభ్యంతరం కలిగే వీరికి అభ्यंतरम करेगा, इनको तकलीफ नहीं होना करके आप समुद्र में जाके मछली डालो। आपको मच्छी में एक मच्छी आएगी, वो मच्छी पकड़ के लाना, उसके अंदर एक छिक्का है। किसी के पेट में क्या है उसको मालूम है। नी ఉదయంలో ఏమున్నది, నీ కడుపులో ఏమున్నది, నీకు ఎక్కడ అనారోగ్యం ఉన్నది, ఎక్కడ బాధ ఉన్నది ఆయనకు అన్ని తెలుసు. ఆయనకు తెలియని ఏమీ లేదని పరిశుద్ధ గ్రంథం ఈరోజు చెప్తున్నాయి. ఆయనకు అన్ని తెలుసు. సముద్రంలో పోయి గాలని పేతురుతో మాట్లాడుతున్నాడు. ఏం గాలం సముద్రంలో ఎత్తారా? గాలం నదిలో ఎత్తారు, గాలం నాలలో ఎత్తారు. గాలము ఒక చిన్న కాలువ ఉంటే అందులో ఎత్తారు. సముద్రంలో గాలం ఎత్తారు ఎవరైనా? సముద్రంలో ఏమెత్తారు? వల ఎత్తారు. వల ఎత్తే అన్ని చేపలు అందులో పడతాయి. అందులో చేపలు పడతాయి, ఏదైనా పడతాయి. మళ్ళీ అవి ఏరుతారు. మరి ఈ పని పేతురు చేసింది కదా. పేతురు చేపలు పట్టడం ఆయననే. పేతురు చేపలు పట్టడం ఆయననే. ప్రభువా సముద్రంలో గాలం వేయారు, వల ఎత్తారని అన్నాడా? తిరుగు చెప్పిండా? పేతురు దేవుడికి తిరుగు మాట్లాడిండా? మాట్లాడలేదు. పేతురుకి తెలుసు నేను ఎవరి సముఖం నిలబడ్డాను. నీకు తెలుసా నువ్వు ఎవరి దగ్గర ఆరాధిస్తాను నిలబడ్డావు? ఆయన మాటని, ఆయన మాట తిరుగు లేదు. ఆయన మాట్లాడితే మనం లోబడాలి అంతే. ఆయనకి ఎదురు చెప్పే శక్తి మనకు ఎవరికి లేదు. ఆయన ఆరాధించాలంటే ఆరాధించాలి, ఆత్మతో సత్యంతో ఆరాధించాలంటే ఆత్మతో సత్యంతోనే ఆరాధించాలి. విరిగి నలిగిన హృదయంతో ఆరాధించాలంటే విరిగి నలిగిన హృదయంతో ఆరాధించాలి. ఆయన మాటకు తిరుగు లేదు. प्रभु के बातों को नाकार नहीं सकते, प्रभु के बात को भूलता नहीं भूल सकते। प्रभु ने बोल दिया जाओ समुद्र में गालन डालो, फांसी डालो, एक मच्छी मिलेगी, वो मच्छी को लेकर उसके अंदर एक छिक्का है, वो लेके आओ और दे दो। ये దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఒక్కసారి ఆలోచిస్తాం. సముద్రంలో గాలం ఏమో పేతురు గాలని, పేతురు గాలని, సముద్రంతో గాలి ఎదురు చెప్పలేదు. ప్రభా నేను చెప్పబట్టి నాకు ఇన్ని ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నది, నువ్వు ఇట్లాంటి మాట అడగలేదు. దేవుడి మాట సముద్రంలో పోయి గాలి ఆ చేప ఉన్నది. ఎట్లయితే గాలం పడ్డారు చేప పరిగెత్తుకున్నాం, అన్ని చేపలు వేగంగా పోతున్నాయి. దేవుని పిలిపచ్చింది నాకు అన్ని చేపలు పెట్టి ఆ చేప పరిగెత్తుకున్నది. దేవుని పిలిపచ్చింది. దేవుని గురించి నేనేదో ఒక పని చేయాలా, నా ప్రభు గురించి నేను ఒక పని చేయాలా. ఎన్ని రోజుల నుంచి ఆ చేప ఆ షెకెల్ కడుపులో పెట్టుకొని తంగాడుతున్నది. షెకెల్ కడుపులో ఉన్నది. ఎంత బాధ కట్టుకొని ఉన్నది. దేవుని చేప పరిగెత్తుకొని వస్తున్నాడు. చేప పరిగెత్తుకొని వచ్చి ఆ కాలంకు తాకి దేవునికి తెలియదా చేప కడుపులా షెకెల్ ఉన్నదని? ఎన్ని రోజులు ఎదురు చూస్తున్నారో ఆ చేప దేవుని పిలిపోతుంది. పిలుపు రాని వచ్చింది. షెకెల్ చేప పరిగెత్తుకొని వచ్చి ఆ కాలం కానుకున్నది. ఆ కాలం ఏంటి? ఆ చేపను చింపేసి ఆ చేప యొక్క నేలతను చీల్చేసి అందులో ఉన్న షెకెల్ తీసి, అందులో ఉన్న షెకెల్ తీసేసి చేప సంతోషంగా తన ప్రాణం ఇచ్చేసింది. నేను దేవుని గురించి ఏదో ఒక పని ఉపయోగమైన, నేను దేవునికి ఏదో పనికి నేను ఉపయోగమైన, ప్రభుకి నేను ఉపయోగమైన. చేప పరలోక రాజ్యం చేరిపోయింది. ఆ చేప పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. పరిశుద్ధ గ్రంథంలో ఆ చేప గురించి రాయబడ్డ ఉన్నది. దేవుని గురించి ఉపయోగమైంది. ఆ
అభిషేకం చీల్చిన తర్వాత అందులో షెకెల్ వచ్చింది. ఆ షెకెల్ అర షెకెల్ పేతులకు, అర షెకెల్ యేసు ప్రభుకు ఇవ్వబడ్డాయి. वो मच्छी भाग भाग कर आगे वो बसी को अटक गया और वो याद कर रहा था कि मेरे प्रभु मुझे बुला रहा है, मेरे प्रभु के लिए मुझे कुछ उपयोग होता, प्रभु मुझे बुला आ गया। वो बसी को लग गया और उसने अपना जान दी, प्रभु के लिए उसने कुछ काम किया, प्रभु के लिए कुछ काम किया, प्रभु को दिखाने जैसे बाण में आवश्यकता ప్రభు గురించి ఉపయోగమైంది. ప్రభు గురించి ఉపయోగమైంది. దేవుని పనిలో వాడబడ్డాయి. మనం ఆడబడుతున్నామా? మనం దేవుని గురించి ఏదైనా ఉపయోగం అవుతున్నామా? దేవుని గురించి ఏదైనా పని చేస్తున్నామా? మనం రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం అందరూ తీస్తారు అండి. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమీ की किताब 12వ అధ్యాయం 1వ వచనం పడతావు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరమును కాయము సమర్పించుకోండి. దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు. इसलिए भाइयों, मैं तुमसे परमेश्वर की दया स्मरण दिलाकर विनती करता हूँ कि अपने शरीरों को जीवित और पवित्र और परमेश्वर को भाता हुआ बलिदान करके चढ़ाओ, यही तुम्हारी आत्मिक सेवा है। మీ శరీరమును దేవునికి సమర్పించుకోమని చెప్తున్నాడు. దేవుని వాత్సల్యతను బట్టి అంటున్నాడు. దేవునికి సమర్పించుకోవాలి నీ శరీరం. మన శరీరం ప్రభు సమర్పించుకుంటున్నామా? మన శరీరం ప్రభా నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను. నువ్వు పొమ్మంటే పోదా, నేను ఉండమంటే ఉంటాను. ప్రభా నిన్ను ఆదివారం నువ్వు చెప్పినావు నాకు 6 దినాలు పని చేయాలి, 7వ దినం పరిశుద్ధ దినం, మీ దినం నేను నిన్ను ఆరాధించాను. నీ మాట ప్రకారం నేను నీ మందిరం పట్టిందిగా పడుతున్నాను. నిన్ను ఆరాధించా ప్రభా. ईमान प्रकार प्रभु ने बोल दिया है कि 7वां दिन प्रभु का है। अब आके प्रभु को दिल से आराधना करना है। क्या प्रभु के बात आपको मानेंगे? प्रभु की बात मानना है। फिर मुझे पड़े समुद्र होगा नीचे 6 पकड़ता దేవుడు చెప్పినట్టు ప్రభు చెప్పినట్టు 6 పకడ్లో షెకెల్ ఉన్నది. मच्छी के पेट में सिक्का है. ఎంత గొప్ప దేవుని ఆరాధిస్తున్నాము, ఎంత గొప్ప దేవుని ఆరాధిస్తున్నాము. ఈరోజు ప్రభు వాక్యం మనకు మాట్లాడుతున్నది. ఏ దేవుని మనం ఆరాధిస్తున్నాం? ఆయన సత్యవంతుడు, ఆయన మాట మాడనే. నీ ఉదయంలో ఏముందో ఆయన తెలదే, నీ మనసులో ఏముందో తెలదే. నువ్వు ఎట్టి ఉదయంలో దేవుని ఆరాధిస్తున్నావు ఆయన తెలదే. ఓ పేరు సముద్రంలో పోయి గాలి ఒక చేప దొరుకుతుంది, దాని కడుపులో షెకెల్ ఉన్నాయి. ఈరోజు ప్రభు మనతోనే మాట్లాడుతున్నాం. ఆ చేప దేనికి సాదృశ్యం ఉందో తెలుసా? దేవుని మాట ఏంటున్నారు? విశ్వాసులకు సూచనగా ఉన్నారు. విశ్వాసం దేవుని మాట వినాలి. చేపలాగా ఏంటో చేప దేవుని మాట విని తన పానము ఇచ్చేసింది. ప్రభు తన పానం ఇచ్చేసింది. పరిగెత్తుకుని వచ్చింది, కాలంకు తగిలింది, తన పానం ఇచ్చింది. విశ్వాసుల సాదృశ్యంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని వచనాలు దాని గురించి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 37వ అధ్యాయం 29వ వచనం. యెషయా గ్రంథం యెషయా की किताब 37 यशायाह की किताब 37 29 నా మీద నీవు వేరు రెక్కలను నీవు చేసిన కలాములను నా చెవులకు వచ్చాను. నా గాలము నీ ముక్కునకు తగిలించదను, నా కళ్ళెను నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించదను, నీవు వచ్చిన మార్గమును నిన్ను మళ్లించదను అని యెషయా ప్రవక్త చెప్తున్నాడు. నా గాలము నీ ముక్కుకు తగిలించును, నా కళ్ళెను నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లిస్తాడట. నా గాలము నీ నోటికి తగిలించి నిన్ను ఎక్కడ తింపాలో అక్కడ నేను తింపుతా అంటున్నాడు దేవుడు.
मैं तेरी नाक में नकेल डालकर और तेरे मुंह में अपनी लगाम लगाकर जिस मार्ग से तू आया है उसी मार्ग से तुझे लौटा दूंगा. ఆ, దేవుడు మనం తిప్పుతా అంటున్నాడు. నీ నోటికి గాలం వేసి నిన్ను తింపుతా. నువ్వు ఎక్కడ తిరగాలో నేను అక్కడికి నేను తింపుతా అని అంటున్నాడు. నువ్వు నాకు లోబడాలా అక్కడ చేస్తా అంటున్నాడు. ప్రభు बोल रहे हैं तुम्हारे को क्या डालेगा वो नाक में नकेल डालकर नाकेल डालकर तुझे घुमा दूंगा. परमेश्वर क्या है तुझे मालूम करना है. ఆ చేపకు గాలం వేసి తిప్పేసేయండి. ఆ చేప దేవుని గురించి సమర్పించుకున్నది. మనం ఈరోజు దేవుడికి సమర్పించుతాం వచ్చినాం. ఏం సమర్పిస్తాము ప్రభుకు? ఏమి ఇస్తావు ప్రభుకి? చేప తన ప్రాణం ఇచ్చేసింది. మనమేం ఇస్తాం ప్రభు? దేవునికి ఉపయోగమైంది. మనం ప్రభు గురించి ఏమి ఇస్తామని ప్రభు తిప్పుతాను. ప్రభు గాలం వేస్తున్నాడు. అట్లా సాతాను ఒక గాలం వేస్తారు. సాతాను ఒక గాలం వేస్తుంది. ఆ గాలం చూస్తున్నాం. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. సాధారణంగా ఒక గాలము మనకేస్తుంది. ఆ గాలాన్ని ఒకసారి మనం చూసుకుందాం. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. సాధారణ గాలం ఒక కాలం వస్తున్న అప్పుడు శత్రువులు మిమ్మును కుంకులు చేతను మీలో చేసిన వారిని గాలము చేతను పట్టుకొని లాగుదు. శత్రువులు గాలం వేసి లాగుతారు. ఆ శత్రువు వాళ్ళు సాతాను ఒక గాలం వేసి మనం లాగుతారు. గుడికి పోవద్దు, ప్రభు దగ్గరికి పోవద్దు, ప్రభు దగ్గరికి పోవద్దు, నా దగ్గరనే ఉండాలి. దేవుని మందిరం ఎందుకు పోవాలి? బల్మీదికి రావాలి దేవుని దగ్గరికి. మనసు లేదు కానీ బల్మీదికి దేవుని దగ్గరికి రావాలి. సాధారణ ఒక గాలం ఎత్తున్నది. అవిశ్వాసం అనే గాలం, దేవుని సన్నిధానానికి పోవద్దనే గాలం, लोकंలో సంతోషించనే గాలం. दिल नहीं है प्रभु के पास आने का, मजबूरी से आ रहा, मजबूरी से प्रभु के पास आ रहा हूँ. आके बैठता हूँ तो लोग देखते हैं. मेरा उधर अटेंडेंस गिरना होता है, मेरा अटेंडेंस गिरना होता है, उसलिए मैं आ रहा हूँ. मेरे घर में कुछ होगा तो कोई आएगा, कोई तो आना होता है. సాతాను ఒక గాలం ఎత్తాడు. అవిశ్వాసం అనే గాలం దేవుని దగ్గరికి మనస్పూర్వకంగా రాదు. మనస్పూర్వకంగా రాదు. అరే అందరితో కలిసిందా రేపు మా ఇంట్లో అయితే అందరూ వస్తారు. సాతాను వేసే గాలం, శత్రువు వేసే గాలం పెట్టున్నది, దేవుడు వేసే గాలం ఉన్నది, ప్రభు వేసే గాలం, సాతాను వేసే గాలం ఉన్నది. మనం ఏ గాలంకు లోబడుతున్నామని పరిశుద్ధ గ్రంథం ఈరోజు మనతో మాట్లాడు. హబక్కూకు గ్రంథం చేయండి, 1వ అధ్యాయం 15వ వచనం. హబక్కూకు గ్రంథం 771. హబక్కూకు 1:15. వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, గుర్రు ఒక్కి చిక్కులు చిక్కించుకుంటున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు. సాధారణంగా గాలంలో వేసి వాళ్ళని దేవుని దగ్గరికి రాకుండా చేసి సంతోషిస్తున్నారట. నువ్వు ఏ గాలంలో పడుతున్నావు? वह उन सब मनुष्यों को बंसी से पकड़कर उठा लेता है और जाल में घसीटता और महाजाल में फंसा लेता है. इस कारण वो आनंदित और मगन है. जाल में फंसाता है. వలలా ఎవరు ఉంటారు? అన్ని ఉంటాయి, అన్ని చేపలు ఉంటాయి, నట్టలు ఉంటాయి, కప్పలు ఉంటాయి. వల వేసిన కాడ ఏం పడతాయో తెలియదు. వల వేసిన తర్వాత ఆ వలలా కప్పలు పడతాయి, చేపలు పడతాయి, లేకుంటే అది నీరు పట్టుకోం అయిపోబడుతుంది. అయితే చేపలు ఏం చేస్తారంటే అవన్నీ పడేస్తారు, వట్టి చేపలనే తీసుకుంటారు. ఇది సాధారణ గాలం కాదు, గాలం దేవుడు ఎత్తారు. అది ఒకటే చేప, గాలంలో ఒకటే చేప పడుతుంది. అది విశ్వాసం అనే గాలం, దేవునికి ఇష్టమైన గాలం. వల గాలం సాతాను వలసు చేసి
కొన్ని సంఘాలలో విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు, తాగుడు తినడు అందరూ ఉంటారు. అది వలలో పడ్డ చేప. మనము గాలముతో తీయబడిన చేప, విశ్వాసంతో కూడిన చేపల. దేవుని పనికి మనము ఉపయోగపడే చేపలు విశ్వాసులు అన్నమాట. పేతురు విశ్వాసి అనే 12 మంది శిష్యుల ఇద్దరికి పనులు ఇవ్వాలి, అంటే ఇద్దరికి విశ్వాసం. యేసు ప్రభు పేతురు కదా అనే పేతురు ఒక్క ప్రసంగం చెప్పి 3000 మంది రక్షింపబడ్డారు. ఇందమ వచనం అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం చెప్తున్నది. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేం చేద్దామని పేతురును కర్మ అపోస్తులను అడుగుతున్నారు. పేతురు, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వారు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుదు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. పేతురు యొక్క మాట విని హృదయంలో గుచ్చుకొని, సహోదరులారా మేమేం చేద్దామని పేతురును అడుగుతున్నారు. హృదయంలో కూర్చుకున్నది దేవుని వాక్యం. ఆ గాలం అన్నది చేప యొక్క నోటికి కూర్చుకున్నది. దేవుని వాక్యం ఈరోజు మనకు కూర్చుకుంటున్నది. అవు ప్రభా, నేను సాధన చేసిన వలలో పడ్డాను. దేవుని దగ్గరికి రావాలంటున్నదిగా నేను అత్తలేదు. ఏదో ఒక బాణస్తున్నా, అబద్ధం చెప్తున్నా. సాధారణ యొక్క గాలంలో నేను పక్కకపోయినాను. సాధారణ గాలంలో ఉన్నామా, లేకపోతే దేవుడు వేసిన గాలంలో ఉన్నామా? ఆ చేప పరిగెత్తి నాకు తన ప్రాణం వేసింది. మన శరీరం మనం ప్రభు సమర్పించుకున్నాము. ప్రభు వాక్యం మనందరికీ ఏమవుతుందంటే పుచ్చుతున్నది, కలుగుతున్నది, తాకుతున్నది, మన విశ్వాసులుగా మారుస్తున్నది. దేవుని మాట వినేవారంగా చెప్తున్నది. దేవుని మాట విందామా మరి? కీర్తనకారుడు ఒక మాట అన్నాడు 40వ అధ్యాయం 3వ వచనంలో. కీర్తనకారుడు ఏమంటున్నాడు? 40వ అధ్యాయం 3వ వచనంలో దావీదు మహారాజు దావీదు కీర్తన రాసి ఉన్నది. తనకు స్తోత్ర రూపము కొత్త గీతము మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవాను నమ్మిక ఉంచెదరు. దావీదు మహారాజు అంటున్న స్తోత్రము రూపము కొత్త గీతం మన దేవుడు నా నోట ఉంచింది. కొత్త గీతము నా నోట ఉంచింది. దావీదు మహారాజు అంటున్నాడు, మన నోట కొత్త గీతం ఉన్నది. మన పాటలు పాడాలంటే ఏం కాదు. दावीद महाराज अपना కొత్త गीतम ना नोटिकी पेटी। प्रभु की स्तुति करना है, प्रभु के लिए गाना गाना है, प्रभु के लिए आगे आना है, प्रभु का काम करना है। वो मच्छी प्रभु के लिए काम किया, प्रभु के लिए भाग के आकर अपना जान दिया। మన శరీరం దేవునికి సమర్పించుకున్నావా? దావీదు మహారాజు ఒక కొత్త గీతం నా నోట ఉంచి ఉన్నాడు. నోటికి దేవుని యొక్క వాక్యం అనే గాలము మనకు తగిలింది. ఒక కొత్త గీతం నా నోట ఉంచి ప్రభు వేసిన గాలం మనం లోపడ్డాం. ప్రభు చేప నోట్లో ఏమున్నదో తెలుసు, ఈరోజు నీ నోట్లో ఏమున్నదో తెలుసు, నీ హృదయంలో ఏమున్నదో తెలుసు, నీ కడుపులో ఏమున్నదో తెలుసు. హృదయ ఆశ్చర్యమైన దేవుడు ఈరోజు నీ ఆరాధన నా ఆరాధన అంగీకరించాలంటే సజీవ యాగంగా మన శరీరం దేవుడికి సమర్పించుకుందాం. ఏ విధంగా చేప తన ప్రాణం దేవుడికి సమర్పించుకున్నారు. రోమ 12 మొదటిదైనా శరీర యాగంగా మన హృదయాన్ని సమర్పించుకుందాం. ప్రభా, నీ గాలకు నేను కట్టుబడ్డాను. నీ మాట ఇంటా, నీ మాట సత్యం, నీ మాట నా హృదయంలో ఉన్నది. నా ఇంటిలో ఏమున్నదో నీకు తెలుసు, నా ఇంటిలో ఏం తక్కువ ఉన్నదో నీకు తెలుసు, నాకు ఏది కావాలో నీకు తెలుసు. అని పంటపడ్డాను. యేసు ప్రభు బట్టి అంటే నీ మాట ఆయనగా పరలోక రాజ్యం నుండి కూడా కానికి వచ్చి తన శరీరము సమర్పించుకున్న గొల్గొతా పర్వతం మన యొక్క పన్ను, మన పాపం యొక్క పన్ను చెల్లించడానికి తన పానం పెట్టేసి యేసు ప్రభు
తండ్రి మీరేం చేస్తున్నారు వీరేస్తాడు వీళ్ళని క్షమించు అని బిగ్గరగా కేక వేసి ప్రాణం ఇచ్చేది. ఏ విధంగా చేపగల ప్రాణం ఇచ్చి మన శిక్ష ఆయన అనుభవించింది, మన పన్ను ఆయన చెల్లించింది. పాపంకు బానిసత్వమైన మనం, చెడ్డ అలవాట్లకు బానిసత్వమైన మనలను రక్షించడానికి ప్రభు తన ప్రాణం పెట్టింది. ఆయన ప్రాణం పెట్టి మన శరీరం మనం సమర్పించుకోలేమా? ప్రభుకు శరీరం ప్రభు ఇప్పటి నుంచి నేను నీ మాట చెప్తాను, పరిశుద్ధ దినం నేను పరిశుద్ధంగా పాటిస్తాను, నీ మాటలు నేను తిరుగు చెప్పాను, మనస్పూర్వకంగా నీ దగ్గర కడతాను, పేరు పడతాను, బలవంతంగా రాను, నీ మాటలు భయపడేస్తా. సహోదరు దేవుడికి భయపడాలి, భయంతో వచ్చి దేవుడిని ఆరాధిస్తా. తగిన ఆశీర్వాదం దేవుడు నా హృదయంలో ఏముందని మంచిగా తెలుసు. చేప ఏ విధంగా సమర్పించుకుందో ఆ విధంగా మన హృదయాన్ని సమర్పించుకోవాలి, మనం ఆరాధిస్తాం. దేవుడి వాక్యం ఇంటికాడ సమయాన్ని వ్యర్థపరచక దేవుడి సంఘానికి వచ్చి పాదాల్లో మాతో పాటు ఏకీభవించండి, ప్రభుతో మాట్లాడండి, ప్రభుతో స్నేహం చేయండి. ప్రభు మన ఆశలు తీర్చుతాడు, మన ఆశలు నెరవేరుస్తాడు, ప్రభు మనలో సంతోషం కలిగిస్తాడు. నా మందిరంలో సంపూర్ణ సుఖం ఉన్నదని చెప్పిన దేవుడు మనకు సుఖం ఇయ్యక మానడని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఆదివారం ఆరాధన 10:30 గంటలు ఆశ వస్తున్నాం, బలవంతంగా వస్తున్నాం, అవిశ్వాసంతో వస్తున్నాం. దేవుడు మనం విశ్వాసులుగా చేయంగాక సమయానికి వచ్చడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యం దేవుని శుద్ధిస్తాం, దేవుని మాటల ద్వారా శుద్ధిస్తాం, వాక్యం ద్వారా శుద్ధిస్తాం. దేవునికి మన ఉదయాన్ని మనసును సమర్పించుకుందాం. ప్రభు మన కుటుంబం ఆశీర్వదిస్తాడు. ఈ రెండు కోరికలు చక్కగా మనం చేద్దామని మనవి. మరియు పరిమళ కుటుంబం గ్రామానికి వెళ్ళింది, వారి నుంచి పాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఎండలు ఎక్కువ ఉన్నాయి, టెంపరేచర్ ఎక్కువ ఉన్నది. సంఘంలో సుఖనక గురించి ప్రార్థన చేద్దాం. వృద్ధాప్యంలో ఉండి దేవుని మందిరంలో దేవుని దర్శిస్తూ ఉంటుంది, అక్కడ గురించి ఆరోగ్యం గురించి ప్రార్థన చేద్దాం. మరియు రత్నక్క రాలేదు, అక్క గురించి ప్రార్థన చేయాలని మనవి. ప్రతి ఒక్కరం ఒకరి గురించి ఒకరం ప్రార్థన చేయ బదులమై ఉన్నాం. ప్రభు మనలను మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, మెల్లగా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. అది మన మనసుకు తెలుసు. కానీ చేప ఏ విధంగా తన ప్రాణం సమర్పించుకుందాం, మన మనసు మన శరీరం దేవుడికి సమర్పించుకుందాం. ప్రభు మనల్ని మన కుటుంబం ఆశీర్వదిస్తాడు. మరి క్లుప్తంగా పాడవాడేవాడు ముందుకు వస్తే పాడవాడిన తర్వాత వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పాడవాడేవాడు తొందరగా చిన్న వాక్యంతో చెప్దాం. పిలచిన ఈ పిలుపునకు కారణమా
10 నిమిషాలు మాత్రమే, ఓన్లీ 10 మినిట్స్, ఓన్లీ 10 మినిట్స్, 10 or 15 మినిట్స్ ఎక్కువ. తొందరగా ముగించేద్దాం. పరిశుద్ధ గ్రంథం అందరు తీసి యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం ఎప్పుడు చదువుతాం, కొంచెం జ్ఞాపకం చేసుకుందాం వచనం గురించి. యోహాను సువార్త, యోहान की किताब 15वां अध्याय पहला वचन. हमेशा आपको ध्यान करते हैं उस वचन. आज उस वचन के बारे में थोड़ा सा सोचेंगे. ఎప్పుడు చదువుతాం, మరొకసారి చదువుతాం అందరూ. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. వాక్యం सच्ची डगरता मैं हूँ और मेरा पिता किसान. మమ్మల్ని వ్యక్తిగా ప్రేమించిన పరలోక తండ్రి, నీకు వేలాది స్తోత్రములు నాయన. మీ యొక్క ప్రేమను ప్రభువైన యేసుక్రీస్తున్నాము. ఈ సమయంలో హెచ్చరిక భాగంగా ప్రభా నన్ను ఒక బుర్రగా పట్టుకుని ఆయన దేవా నీవే నాతో మాట్లాడు. నీ మాటలు నీ మెల్లని స్వరం మాకు అందరికీ వినిపిస్తుంది ఆయన. మాకందరికి నీ మెల్లని స్వరం వినిపిస్తావన్నా. నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తావన్నా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బట్టి ఆమేన్. ఈ వచనం మనం ఎప్పుడు చదువుతూ ఉంటాము. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. మన తండ్రి వ్యవసాయకుడు. మన తండ్రి మై లార్డ్ ఈజ్ వ్యవసాయకుడు. అది ఏం వ్యవసాయం? వ్యవసాయం చేస్తున్నాడు ఆయన. నేను ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. అది ఏ వ్యవసాయం? ఏం పంట పండిస్తున్నాడు తెలుసుకున్నాను. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఆ వ్యవసాయం ఏమిటి? ఆ వ్యవసాయంలో మనం ఉన్నాము. ఆ వ్యవసాయంలో మన దేవుడు చేసే వ్యవసాయంలో మనదేమన్నా పాత్ర ఉన్నది? ఏం పండుతున్నది, ఏమి విత్తుతున్నాడు? ఆ వ్యవసాయంలో నువ్వు నేను కూర్చున్న మనమందరం ఉన్నామా ఆ వ్యవసాయంలో? పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. మొదటి కోరింథీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట ఉన్నది. మొదటి కోరింథీ పత్రిక 3వ अध्याय. परमेश्वर ने एक खेत किया है. परमेश्वर का खेती में अपन है क्या, और वो कौन सा खेती है, और अपन है क्या, उसका अपन क्या काम कर रहे हैं. तीसरा अध्याय 9వ वचन में बोल रहा है, మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమై ఉన్నారు. మనమన దేవుని వ్యవసాయం ఉన్నాము, దేవుని గృహమై ఉన్నాము. क्योंकि हम परमेश्वर के सहकर्मी है. तुम परमेश्वर की खेती और परमेश्वर की रचना हो. परमेश्वर దేవుని గృహమై ఉన్నాం. ఈ గృహంలో మనం అందరం కూర్చున్నాం. దేవుని గృహంలో మనం అందరం కూర్చున్నాం. మనం ఆయన గృహమై ఉన్నాము, ఆయన యొక్క వ్యవసాయమై ఉన్నామట. మనమే ఆయన వ్యవసాయం, మనము ఆయన వ్యవసాయమై ఉన్నాము. అయితే అందులో ఏం పడుతున్నది, ఏం నాటబడుతున్నది, ఏం భయపడుతున్నది తెలుసుకున్నారా? మరి అక్కడ ఏం నాటబడుతున్నది, అక్కడ ఏం ఫలిస్తున్నది, ఆ వ్యవసాయం ఎట్లున్నది? వ్యవసాయం గురించి అందరూ మాట్లాడతారు, పెద్ద పెద్ద లీడర్లు మాట్లాడతారు. వ్యవసాయం చేయాలా, మన దేశం అగ్రికల్చర్ దేశం, పంటలు ఎక్కువ పండించాలా, పంటలు బయట దేశంకు మనం అమ్మితే అక్కడ డాలర్స్ వస్తాయి, దాంతో మన దేశము అభివృద్ధి అవుతుంది. అందరు లీడర్స్ అనే మాట్లాడతారు. మన దేశం ఏం దేశం అట? వ్యవసాయం దేశం, వ్యవసాయకు ఉండే దేశం అని కమ్యూనిస్ట్ పార్టీ కత్తి కులలోకి వెళ్తారు కదా. నిజాన్ని వ్యవసాయ కులం, అగ్రికల్చర్ ల్యాండ్, ఎందరో లీడర్స్ మనకు ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు. పంట పండించాలి, పంట పండిస్తే ఆ పంట తినదండిగా అవుతాయి. తిని మిగిలింది మనం అమ్ముతాం, దాంట్లో పైసలు వస్తాయి, దాంట్లో మన ఇల్లు నడుస్తుంది, ఇంకో సామాన్లు కొనుక్కుంటాం. అది ఈ లోకంలో జరిగే
ఈ లోకంలో చేసే పంట ఆ పంట, ఏం తిందుమో ఏం త్రాగుమో అనేది ఈ పంట. అయితే పరలోకం యేసయ్య చేసే పంట ఏంటి? యేసయ్య చేసే పంట ఏంటి? యేసయ్య ఏం పండిస్తున్నాడు? ఏ పంట? ఏ వ్యవసాయం? లోకంలో జరిగే పంట అందరికి నగర దాని మీద ఉంటుంది. కిసాన్ లోన్ మాట్లాడు ఎంత రైలు నడుపుతుంది, కిసాన్ లోన్ మాట్లాడు, అదొక వ్యవసాయం. ఆ వ్యవసాయం మీద రాజకారణం నడుపుతున్నది, ఆ వ్యవసాయం మీద ఓటింగ్స్ నడుపుతున్నాయి, దాని మీద నిలబడి చెప్తున్నారు, అదొక వ్యవసాయం. మరి దేవుని యొక్క వ్యవసాయం ఏంటి? దేవుని యొక్క వ్యవసాయం ఎట్లుంటుంది? అది ఎట్లా చెప్తున్నాడు? పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూసుకునే అవసరం ఉన్నది. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం, 749 పేజ్. ఆ పేజ్ నేను చెప్తున్నా, 749 పేజ్. 749 పేజ్లో 10వ అధ్యాయం 12 వచనంలో దేవుని యొక్క వ్యవసాయం మనకి కనబడుతున్నది. ప్రభు की खेती क्या है? प्रभु क्या खेती करता है? वो खेती से क्या लाभ है? दुनिया में खेती कर रहे हैं, लीडर लोग बड़े बड़े बात बोलते हैं, खेती कैसी करना चाहिए, कमाना कैसा है, पैसा कैसा कमाना है, मगर प्रभु की खेती कैसी है? పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూసుకుందాం. ఇగో ప్రభు 12వ వచనం 10:12, నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమను కోత మీరు కోయుడి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నుమని చెప్తున్నారు. హోషేయ की किताब 10वां अध्याय 12 वचन, होशे की किताब 10वां अध्याय 12 वचन, 749 पेज. నీతి అనే నీతి ఫలించినట్టు విత్తనం వేయాలంటే ప్రేమ అనే పంట కోస్తామంట. నీతి అనే విత్తనం వేస్తే ప్రేమ అని పంట, ప్రేమ అనే పంట కోస్తాం. అంటే విత్తనం వేసేది ఒకటి, పంట వచ్చేది ఒకటి. अपने लिए धर्म का बीज बो, तब करुणा के अनुसार खेत काटने पाओगे. अपनी पड़ती भूमि को जोतो, देखो अभी यहोवा के पीछे हो लेना का समय है कि वह आए तो तुम्हारे ऊपर उद्धार बरसाए. ఇక్కడ ఒకటి ఉన్నది, నీతి అనే నీతి అనే बीज बोने से प्रेम అనే పంట కోస్తాం. కరుణా के अनुसार खेत काटोगे. ఈ వ్యవసాయం ఇట్లుంటది. మళ్ళీ ఈ వ్యవసాయం ఏముంటది? అన్ని వ్యవసాయాలు ఎట్లుంటాయి? ముందు ఆనబడుతుంది, ఆనబడినాక భూమి దున్నుతారు. కానీ దేవుని వాక్యం చెప్తున్నది, నువ్వు దున్నుని, నీతి అనే వర్షం నేను కురిపిస్తాను, మీరు ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నుని, నీతి అనే వర్షం కురిపించి ప్రేమ అనే పంట కొడతారు. ఈ లోకంలో నడిచే ప్రొసీజర్ ఎట్లా? ముందు వాన పడుతుంది, కొంచెం వాన పడ్డాక భూమి కొంత మెత్తగా అవుతుంది, ఇక వ్యవసాయంలో ఏమంటాడు? దున్నుతాడు, మెత్తగా ఉంటుంది, దున్నుతాడు, దున్నాక విత్తనాలు వేస్తారు, విత్తనాలు వేసాక వాన మంచిగా పడతా ఉంటుంది, విత్తనాలు బయటకు వస్తుంది. ఈ లోకంలో జరిగే వ్యవసాయం చేసి, కానీ దేవుడు ఏమంటున్నాడు? ముందు మీరు బీడు భూములను, ఎన్నడూ దున్నడి భూములను దున్నుంది, నేను నీతి అనే వర్షం కురిపింత, ప్రేమ అనే పంట మీరు కోస్తారు. ఎన్నడూ దున్నని బీడు భూములను మనము దున్నాలి. ప్రభు యొక్క పంట ఎట్లుంటుంది? ప్రభు పంట, ప్రభు యొక్క పంట ఈ విధంగా ఉంటుందని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. బీడు భూములను దున్నాలా? బీడు భూములను దున్నితే నీతి అనే వర్షం కురిపించి ప్రేమ అనే పంట కోస్తారు. బీడు భూములు అంటే ఏంటి? బీడు భూమి, బీడు భూమి అంటే ఏంటి? గట్టి భూమి. గట్టి భూమి, గట్టి భూమి అంటే ఎంత చెప్పినా ఈయనని భూమి, ఎంత చెప్పు ఇట్లానే మొత్తం ఇట్లానే చెప్తారు. బీడు భూమి, బీడు భూములను దున్నుంది అని చెప్తున్నాడు దేవుడు.
ఎంతన్నా వాక్యం చెప్పు, ఎంతన్నా చెప్పు, నేను మారా, నేను మారా, నేను మారా, నేను దేవుని సన్నిధానానికి రాను. అర్చన బలవంతంగా వస్తా, ఆలస్యంగా వస్తా, మెల్లగా వస్తా, లేకుంటే రాను. వీడు భూములు, వీడు భూములు, వీడు ఎన్నో ఉన్నది, వీడు భూములను దుర్దుండి, కఠినమైన హృదయాలను దున్నుండి, కఠినమైన మనసులు దున్నండి, దేవుని దగ్గర రాలేని వారికి దున్నండి. దేవుని యొక్క వాక్యము అని విన్నపించండి. దేవుడు పనిచేస్తాడు. వీడు భూములు మన ఉన్నాయా? వీడు భూములు కఠినమైన గుణం, కఠినమైన గుణం. 1961 సంఘం అనేది ఎన్నో మంది ఇక్కడ నుంచి సేవకులు తెలంగాణలో సేవ చేస్తున్న సంఘాలు కట్టుకుంటున్నారు. బొంబాయిలో 12 సంఘాలు ఉన్నాయి. అందరు ఇక్కడనే రక్షింపబడ్డారు. దానికి కఠిన గుణాలు ఎక్కువనే. ఒక్కొక్క చరిత్ర చెప్తే పెద్ద ఖతర్నాక్ చరిత్రలు ఉన్నాయి, ఖతర్నాక్ చరిత్రలు ఉన్నాయి. వీడుకులు ఇదివరకు ఇంకా మెంత కాలేవాళ్ళు ఇక్కడనే రక్షింపబడుతున్నారు. తెలంగాణలో ఇప్పుడు 50 సంఘాలు ఉన్నాయి. అక్కడ పెద్దలు అంటే వాళ్ళందరూ ఇన్నే రక్షింపబడి పోయినారు. ఇక్కడికి వెళ్ళి పోయినారు. మన ఒక భివానికి వెళ్ళి ఒక ఆయన వచ్చాడు. కూర్చుని ఓన్ కొత్తగా వచ్చిందా, నేను ఆ ఇంట్లో చూస్తున్నా, ఇంట్లో చూస్తున్నా. నేను బర్లీ సంఘం జీవరత్నం వచ్చిన ఆ సమయంలో జీవరత్నం ఉన్నప్పుడు ఈ సంఘం వచ్చేసి సంఘం పెట్టుకున్న చూడాలంటే ఎక్కడ చూసాలైపోయాడు. సంఘం పెట్టుకున్న సంఘం నడుపుతున్నదా లేదా, జీవరత్నం అన్న పోయాడు, దుకాణం పోయాడు, అందరూ పోయి సంఘం నడుపుతున్నా చూడటానికి వస్తున్నా. వాడికి సంఘం నడుపుతున్నాడు, దేవుడు నడిపిస్తున్నాడు. మనసులు మారుతున్నారు కానీ దేవుడు సంఘం మారలేదు. వీడు భూములను దున్నమని చెప్తున్నాడు. కఠిన హృదయాన్ని దున్నమన్నాడు. ఈరోజు నీది నాది మాది కఠిన హృదయం ఉన్నది. దేవుని వాక్యం ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇంకా హృదయం మారలేదు, కఠినం. కరెక్ట్. ఏ గజాంచిందంటే వెళ్ళిపోతుందంటే ఇక నాకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా.